రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి తప్పుబట్టారు. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటి విషయంలో అన్యాయం జరిగిందని, ఇప్పుడు కూడా అన్యాయం జరుగుతుంటే ఎవరూ అడ్డుపోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జలచౌర్యంపై తనలాంటి చిన్నవాళ్లు గొంతెత్తినా ప్రయోజనం ఉండడం లేదని, ఇతర ముఖ్యులెవరూ మాట్లాడటం లేదని వాపోయారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి చేపడుతున్న ఎత్తిపోతల పథకం వద్దని తాను చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. 15 టీఎంసీలకు పైగా ఉన్న వట్టెం రిజర్వాయర్ లేదా కరివెన రిజర్వాయర్ నుంచి ఈ ఎత్తిపోతలు చేపడితే కేవలం 300 కోట్లతోనే డిండికి నీరు చేరుతుందని చెప్పినా వినలేదన్నారు. కేవలం 5 టీఎంసీల నీళ్లు ఉండే ఏదుల రిజర్వాయర్ నుంచి 1800 కోట్ల ప్రతిపాదనలతో డిండి ఎత్తిపోతలకు అప్రూవల్ ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సీఎం రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతి ప్రాజెక్టు స్కీమ్ పులివెందులకు తీసుకుపోయేవారని మండిపడ్డారు. ఒకసారి నల్గొండ వాళ్ళ మాటలినే మనము ఈ పాలమూరు రంగారెడ్డి జూరాల నుంచి కిందికి తీసుకొని పోయినాం. మళ్ళీ అదే మిత్రులు మా డిండికి నీళ్ళు కావాలంటున్నారు. శ్రీశైలం సోర్స్ గా ఒక లిఫ్ట్ పెట్టుకోమని చెప్పండి వాళ్ళకు. ఎందుకు మా ఏదో రిజర్వాయర్ నుంచి తీసుకుంటారు మీరు? లేక మాకు నీళ్ళు వచ్చినా ఈ ప్రాంతంలో మా భూములన్నీ పోయినాయి అనేటువంటి మాట కూడా చెప్పినాం. దానికి నేను ఒక్కటే మాట చెప్తాను. ఇప్పుడు డిండికి నీళ్ళు ఇవ్వాలన్నా కూడా మీకు ఈ ఏదుల రిజర్వాయర్ కన్నా వట్టెం రిజర్వాయర్ చాలా పెద్దది. దాదాపుగా 16-17 టీఎంసీలు నిలబడేటువంటి ప్రాజెక్టు వట్టెం. అదే మాదిరిగా మీ కింద ఉండేటువంటి కరివెన కూడా అంతే సమానంగా ఉండే ప్రాజెక్టు, 16-17 టీఎంసీలు నిలబడేటువంటి ప్రాజెక్టు. ఆ ప్రకారంగా ఏదో కేవలం 5-6 టీఎంసీ నిలబడే ప్రాజెక్టు. అలాంటి చిన్న ప్రాజెక్టులో ఎందుకు తీసుకెళ్తారన్నా, మీరు ఈ వట్టెం నుంచి కనుక మీరు తీసుకుంటే ఆ బ్యాక్ వాటర్ నుంచి మీకు ఆ పక్కనే ఉండేటువంటి ఒక 2 గ్రామాలు ఉన్నాయి. ఈ 2 గ్రామాల నుంచి కనుక కాలువ పోతే డిండి వాగులో పడతాయి నీళ్లు, నేరుగా మీకు డిండి ప్రాజెక్టు పోతాయి. కేవలం 300 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నమాట కూడా నేను చెప్పాను. దానికి ఇలా 1800 కోట్ల ఎస్టిమేట్ తయారు చేసినారు. మన వట్టెం నుంచి కాలువ అటు తిప్పి ఇటు తిప్పి తీసుకొని, అంటే మన ఏదుల నుంచి మీకు వట్టెం నుంచి తీసుకొని పోతే 300 కోట్లు అయిపోతున్నారు 2 గ్రామాల నుంచి కనుక తీసుకొని పోతే. కానీ ఇలా ఏదుల నుంచి తీసుకొని పోతున్నారు 1800 కోట్ల ఎస్టిమేట్ చేసి. తర్వాత ఒక 5-6 మంది నల్గొండ ఇంజనీర్స్ నా దగ్గరకు వచ్చారు. చిన్న నీ వట్లా నీ విట్లా, నువ్వు చాలా నిజాయితీ పడు, నీ చాలా గొప్పవాడివి, ఇలా ఈ ప్రాజెక్టు ఇట్లా కనుక అయితేనే అవుతుంది, లేకపోతే కాదన్నా, దానికి అడ్డం వేయకండి అన్నా. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి. ఎంబడే గ్రహించి ఎవడు దీనికి అడ్డం మాట్లాడుతున్నాడు, ఎవడు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వాళ్ళని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి. 300 కోట్లతో అయిపోయే ప్రాజెక్టుకి ఇవాళ 1800 కోట్లు అప్రూవల్ ఇచ్చేసినాం. క్యాబినెట్ లో కూడా అప్రూవ్ అయిపోయింది. నాలాంటి చిన్నవాడిని నవరిపినా కూడా వినే పరిస్థితి లేదాడ. అందుకని చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతూ ఉంది, ఎవరు మాట్లాడతలేరు. అందుకని నేను అంటుంది ఏమంటే, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయాన్ని భరించినాం. నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అడుగుతా ఉంటే, అన్న ఇప్పుడు అన్ని ప్రాజెక్టులు పులివెందులకే పోతా ఉన్నాయి, కడపకు పోతున్నాయి కదా అని నేను అడిగిన ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అవును చిన్న, ఏం తప్పుందా? నేను మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నా కాన్స్టిట్యున్సీకి, నా జిల్లాకు ఎవ్వరూ ఇవ్వనీయలే. ఇవాళ నేను ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ చేసుకోకపోతే నన్ను తప్పు పట్టరు, నాకు న్యాయం అనిపించింది చేస్తాను అంతే. అందుకని రేవంత్ రెడ్డి గారు కూడా న్యాయం అనిపించింది చేస్తా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు నాతో ఓపెన్ గా అన్నాడు, నేను చేసుకోకపోతే నేను చరిత్రహీనుడిగా మిగిలిపోతా. ఇంతకాలం నన్ను దొక్కినారు, నాకు పదవి ఉన్నా దొక్కినారు, పదవి లేకపోయినా దొక్కినారు అనేటువంటి మాట వారు న్యాయం అది. ఎందుకంటే ప్రతి స్కీమ్ వారు కడపకు తీసుకుని పోవడం జరిగింది, పులివెందులకు తీసుకుని పోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి తప్పుబట్టారు. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటి విషయంలో అన్యాయం జరిగిందని, ఇప్పుడు కూడా అన్యాయం జరుగుతుంటే ఎవరూ అడ్డుపడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందజేస్తారు. నరేష్ కుమార్, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటిలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా పాలమూరు జిల్లాకు
తీవ్ర అన్యాయం జరిగిందని, మళ్ళీ ఇప్పుడు అదే విధంగా తిరిగి అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన కూడా ఆయన ఫైర్ అయ్యారు. కేబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడినప్పటికీ కూడా ఈ అంశం మీద ఎవరు ఆయన మాట పట్టించుకోలేదని, నాలాంటి చిన్నవాళ్ళ మాట ఎవరు అక్కడ వినేవారు లేరంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆయన నిన్ను చెప్పినటువంటి అంశాల్లో ఏదుల రిజర్వాయర్ నుంచి నల్గొండకు నీళ్లు తరలించుకుపోయేటటువంటి అంశం మీద ఆయన ప్రధానంగా మాట్లాడారు. ఈ అంశానికి సంబంధించి ఏదుల రిజర్వాయర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించినటువంటి ఏదుల రిజర్వాయర్ కెపాసిటీ 6 టీఎంసీలు ఉంటుంది. అక్కడి నుంచి డిండికి నీళ్లు తరలించేటటువంటి అంశాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆయన కేబినెట్ లో కూడా ఈ ప్రాజెక్టుకి అంచనాల వ్యయం ఎక్కువ అవుతుంది, ఈ ప్రాజెక్టును మరో చోట చేపట్టాలని చెప్పి ఆయన కేబినెట్ లో కూడా మాట్లాడారని, అయినప్పటికీ కూడా అక్కడ ఎవరు కూడా తన మాటను పట్టించుకోలేదన్నారు. ఆయన చెప్తున్నటువంటి అంశం ప్రకారం ఏదుల రిజర్వాయర్ నుంచి నల్గొండకు నీళ్లు తరలించుకుపోతున్నారని, అది కేవలం 6 టీఎంసీల రిజర్వాయర్ అని, దీని మీద ఆ డిండికి నీళ్లు తీసుకపోతే 1800 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ ను చేపడుతున్నారని, ఈ ప్రాజెక్టుకు ఎక్కువ వ్యయం అవుతుంది, మరోవైపు ఏదులలో నీళ్లు తక్కువగా ఉంటాయన్నారు. ఏదుల రిజర్వాయర్ నిర్మాణంతో వనపర్తి జిల్లాకు సంబంధించి నీళ్లు రావడం పట్ల కూడా ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతలోపే డిండికి నీళ్లు తీసుకుపోతున్నారని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ఆయన చెప్తున్నటువంటి ప్రతిపాదన వట్టెం కరివేనం నుంచి డిండికి నీళ్లు తీసుకుపోవాలని, కేవలం 2 ఊర్ల నుంచి కాలువ వెళ్తే డిండి వాగులో నీళ్లు తీసుకొని వెళ్ళొచ్చని ఆయన చెప్తూ ఉన్నారు. వట్టెంతో పాటు కరివేన రిజర్వాయర్, ఈ 2 రిజర్వాయర్లు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టినవి. దీని బ్యాక్ వాటర్ నుంచి ఒక లిఫ్ట్ ని ఏర్పాటు చేస్తే కేవలం 300 కోట్ల రూపాయలతోటి డిండికి నీళ్లు తరలించొచ్చని, మరోవైపు వట్టెం కరివేనలో కూడా 15-16 టీఎంసీలు వట్టెంలో 18-19 టీఎంసీలు కరివేన రిజర్వాయర్ లో నీళ్లుంటాయని, ఎక్కువ నీళ్లు ఉన్నటువంటి సోర్స్ ను వదిలేసి తక్కువ నీళ్లు ఉన్నటువంటి ఏదుల రిజర్వాయర్ నుంచి ఎక్కువ ఖర్చుతోటి నీటిని తరలింపు అంశానికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ లో అప్రూవల్ కూడా ఇచ్చామన్నారు. ఈ ప్రాజెక్ట్ ను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఈ అంశం మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దౌర్జన్యంగా నీళ్లు తీసుకుపోతున్నారని చిన్నారెడ్డి చెప్తున్నారు. ఈ అంశము నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నటువంటి అంశాన్ని ఆయన కేబినెట్ లో కూడా గమనించారు. కేబినెట్ లో ఈ అంశాన్ని తప్పుపట్టారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం తనలాంటి చిన్న వాళ్ళ మాట ఎవరు కూడా పట్టించుకునేవారు లేరని చెప్తూ ఉన్నారు. ఈ మొత్తం ప్రతిపాదనలో గవర్నమెంట్ 1800 కోట్ల రూపాయలతోటి చేపట్టడం వెనుక ఎవరు ఉన్నారు ఏంటి అనే దాని మీద కూడా ఆయన స్పష్టత అయితే ఇవ్వలేదు. కాకపోతే ఏదుల రిజర్వాయర్ నుంచి అనేక వంకలుగా కాలువను తిప్పి అంచనా వ్యయం పెంచి తక్కువ నీళ్లున్నటువంటి సోర్స్ నుంచి నీటిని తీసుకుపోవడం వెనకాల నల్గొండ జిల్లా నాయకుల పాత్ర ఉందని ఆయన చెప్తున్నారు. ఈ అంశంపై ఆయన గలమెత్తడంతో కొంతమంది ఇంజనీర్లు కావచ్చు, కొంతమంది నాయకులు తన నోరు మూయించేటటువంటి ప్రయత్నం చేశారని కూడా చిన్నారెడ్డి చెప్పారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.